జ్ఞానము, ధర్మము అన్నది ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఏ రకంగా తేవాలో ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అర్థం కావాలని ఆ చిత్రాలను చూపిచ్చాను. ఇది ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో, ప్రకృతి ఏ రకంగా అయితే తన యొక్క స్వధర్మంలో అంటే ఈ రకంగా ప్రకృతి చెట్లు ఇస్తూనే ఉంటాయి. వర్షాలు, నీరు, జలతత్వం గాని, వాయుతత్వం గాని, అగ్నితత్వం, సూర్యుడు గాని ఇవి ఏవి కూడా తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా ఇస్తూనే ఉంటాయి. భగవంతుడు సృష్టి ఆ రకంగా ఉంది, చట్టమే ఆ రకంగా రాశాడని. సో కాబట్టి ఆత్మకు కూడా ఈ చట్టాలు వర్తిస్తాయి. ప్రకృతి గురించి నేను తర్వాత డీల్ చేస్తాను. సో ప్రకృతి ఏ రకంగా ఇవ్వడమే తన స్వధర్మంగా పెట్టారో అదే స్వధర్మం, అదే చట్టం మనకు కూడా రాశారు. మనం ఇస్తూ పోతుండాలి, ఇస్తేనే తిరిగి వస్తారు. మీకు శాంతి కావాలి అని అంటే మీరు ఫస్ట్ మీ స్వధర్మంలో ఉండాలి. మీరు శాంతి ఇస్తూ పోవాలి. ఏ రకంగా శాంతి ఇస్తారు? మీరు శాంతితోటి ఉంటే ఆటోమేటిక్‌గా మీ స్వరూపం చూస్తేనే అందరికి శాంతి కొన్నిసార్లు మనం అంటాను చూస్తారు, ఎవరినైనా చూస్తే అబ్బా! వాళ్ళని చూస్తేనే శాంతి అనిపిస్తది. అబ్బా! వాళ్ళని చూస్తేనే సంతోషం అనిపిస్తది. సో, అది ఎప్పుడు అనిపిస్తది? మనం శాంతితోటి ఉన్నప్పుడు. ఎక్కడి నుంచి వస్తది శాంతి? అది మన స్వధర్మము. కానీ కోల్పోయాం కాబట్టి నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అని చెప్పి పవర్ హౌస్. ఆ శివ పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు అబ్జార్బ్ చేస్తదది. సో తండ్రి శాంతి సాగరుడు కాబట్టి తండ్రి నుంచి శాంతి అబ్జార్బ్ అవుతుంది, గ్రహిస్తాం. అదే కోపంగా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ కోపం ఎక్కువ అంటే అది గ్రహిస్తాం. ఈ బేసిక్ ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. ఇది గనక తెలుసుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం. సో బయట పరిస్థితులు ఎలాగన్నా ఉండని మీ మీద ప్రభావం చూపించదు. సో దీన్నే ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు ఈ చెట్టు, పండు ఎగ్జాంపుల్ ఇస్తారు. దీన్నే మళ్ళీ చూపించేటప్పుడు ఆ కమల పుష్పాన్ని చూపిస్తారు. లోటస్ అది బురదలో ఉంటది, అంటుకోకుండా పైన ఉంటది. సో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కోపము, ఆవేశము, ద్వేషము వీటితోనే ఉంటారు. కానీ మీరు వాటిని గ్రహించకుండా పైన ఉంటారు. ఎలా ఉంటారు? ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ ద్వారా. సో అప్పుడు కమల పుష్పం ఎలా ఉంటది? అది బురదలోనే ఉన్నా ఎప్పుడూ అందంగా ఉంటది. వికసించినట్టే ఉంటది. సో అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎప్పుడు కోపంతోటి, ఆవేశంతోటి, మాటలతోటి ఎప్పుడు బురదనే పెట్టుంటారు. కానీ మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ ఇక్కడ సూర్యుడు వచ్చినప్పుడు అది ఎట్లయితే వికసిస్తుందంటే పరమాత్మ సాంగత్యంలో ఉన్నప్పుడు మనం కూడా ఇంకా అలసట అన్నది లేకుండా ఎప్పుడు ఆ పుష్పంలాగా ఈ బురద అంటకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకోవడం ఆపేసాం. సో ఎప్పుడు ఆ రకంగా అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఇది ప్రాక్టికల్ లైఫ్. మీరు కూడా ఆ కమల పుష్పంలాగా ఎప్పుడు అందంగా బురద అంటించుకోకుండా రకంగా సుగంధాన్ని వెదజల్లుతూ ఆరోగ్యంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాం.